నమస్కారం డాక్టర్ కిరణ్మయ్య గారు. నమస్తే అండి. చాలామంది మహిళల్లో గనక మనం చూస్తే అండి అంటే కొంతమందికి అవేర్‌నెస్ కూడా తగ్గుతుందని చెప్పేసి అనుకోవచ్చు. యూరిన్ హ్మ్. లీకేజ్ అనేది. దాన్ని చాలామంది సహజం అని అనుకుంటూ ఉంటారు. ఆ సహజం అనేది ఎంత ప్రమాదకరమైనటువంటిది? అర్లీ స్టేజ్‌లోనే దాన్ని ఏ విధంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది? దాని కాన్సిక్వెన్సెస్ అసలు ఏ విధంగా ఉంటుందండి? సో, మొదటిగా అసలు యూరినరీ లీకేజ్ ఇష్యూస్ లేదా యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటే ఏంటో నేను మీకు చెప్తాను. ఓకే. సో, ఈ యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌లో మెయిన్ ఏంటంటే వాళ్ళకి దగ్గినా గానీ, తుమ్మినా గానీ, నవ్వినా గానీ, ఏదన్నా బరువులు లిఫ్ట్ చేసినా గానీ, స్టెప్స్ ఎక్కుతున్నా గానీ, సో, వీటన్నిటిలో ఏంటంటే మన బాడీలో ప్రెషర్ అబ్డామినల్ ప్రెషర్ అన్నది పెరుగుతుందన్నమాట. సో, ఈ ప్రెషర్ పెరిగినప్పుడు కింద నుంచి యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. దాన్నే యూరినరీ లీకేజ్ ఆర్ స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటాం. సో, ఈ యొక్క స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అన్నది కామన్‌గా మనము 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్స్‌లో చూస్తామన్నమాట. ఒకటొచ్చేసి డెలివరీ అయిన తర్వాత ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మెనోపాజ్ లేదా 45, 50 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఏజింగ్ చేంజెస్ లేదా హార్మోనల్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల ఈ ఈ యొక్క ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారనమాట. సో, ఈ ప్రాబ్లమ్స్‌ని ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఇవి కామన్‌గా అందరికీ ఉండేదే. ఎవరికైనా డెలివరీ అయిన తర్వాత ఇలా యూరిన్ లీకేజ్ ఉంటుంది. ఎవరికైనా మెనోపాజ్ లేదా ఏజింగ్ చేంజెస్ ప్రాసెస్‌లో ఇది కామనే యూరిన్ లీకేజ్ అవ్వటం అని చెప్పేసి వాళ్ళు దీనికేం పెద్ద ట్రీట్మెంట్స్ ఉండవు. ఇది ఇలాగే ఇంకా మనం ఇలాగే కంటిన్యూ చేయాలి. ఇలాగే మనం లైఫ్ లీడ్ చేయాలి అని ఒకటి అనుకోని ఇంకా డాక్టర్‌ని కూడా అప్రోచ్ అవ్వరన్నమాట. హ్మ్. సో, వాళ్ళు లైటర్ డాక్టర్‌ని వెయిట్‌లో తీసుకుంటారేమో. చాలా లైటర్ యాహ్! ఏదో జస్ట్ ఏదన్నా మెడిసిన్స్ రాస్తారా? దీనికేమన్నా ఆయింట్‌మెంట్స్ యూజ్ చేయొచ్చా? అన్నదే వాళ్ళు ఆలోచిస్తూ అంటే ప్రాపర్ ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అన్నది వాళ్ళకి తెలియక నార్మల్ డాక్టర్స్ దగ్గరికెళ్ళి ఏవో మెడిసిన్స్ జస్ట్ మల్టీ వైటమిన్స్ అలాంటివి బలం కోసమని అట్లా వాడుతూ ఉంటారనమాట. దీన్ని వాళ్ళు గనక ప్రాపర్‌గా ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేసినట్లయితే ఇవే యూరినరీ ఇన్‌కాంటినెన్స్ ఇష్యూస్ మళ్ళా సిస్టోసీల్ అని అటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. అదేంటంటే ఆ వీక్ అయిన ఏరియా ఇంకా ఎక్కువ అవటం వల్ల సిస్టోసీల్ అన్నది ఫార్మ్ అవుతుంది. అప్పుడేంటంటే ఈ యొక్క యూరిన్ అంతా వచ్చి ఆ సిస్టోసీల్‌లో స్టోర్ అవుతుందన్నమాట. దానివల్ల రిపీటెడ్‌గా ఇన్ఫెక్షన్స్, తర్వాత టోటల్ గర్భసంచి కూడా కిందకి జారిపోవటము, ఇటువంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో, చిన్న ప్రాబ్లమే కదా! ఇది నార్మలే కదా! అనుకోని వదిలేస్తే ఇంకా ఫ్యూచర్‌లో ఏంటంటే సర్జరీ వరకు అమ్మో! వెళ్ళాల్సొస్తుందన్నమాట హ్మ్. వీటన్నిటికి. సో, ఇటువంటి కండిషన్స్‌కి లీడ్ అవుతుందనమాట. సో, మొదటగా మనం ఈ డెలివరీ అయిన వాళ్ళలో అసలు ఏంటి, ఎందుకు అసలు ఇది యూరినరీ ఇన్‌కాంటినెన్స్ వస్తుంది అన్నది దాని గురించి తెలుసుకుందాం. సో, వాళ్ళేంటంటే ప్రెగ్నెన్సీ టైమ్ నాట్ ఓన్లీ డెలివరీ, ప్రెగ్నెన్సీలోనే వాళ్ళు బేబీని బేర్ చేసేటప్పుడే వాళ్ళ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్‌లో చేంజెస్ వస్తూ ఉంటాయన్నమాట. సో, మన గర్భసంచిలో ఈ యొక్క బేబీ అన్నది పెరుగుతూ ఉంటుంది. 9 మంత్స్ పెరగాలి. సో, నైన్త్ మంత్ వచ్చేసరికి అరౌండ్ 2.5 నుంచి 3.5 కేజెస్ వరకు వేరియేషన్స్ ఉంటాయన్నమాట బేబీ వెయిట్స్‌లో. సో, హ్మ్. అంత వెయిట్ ఇలా మనకి తెలుసు కదా! ఎర్త్ గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది కదా! అవునవునండి. అవును. ఎవరైనా ఇలా నించున్నప్పుడు ఏదైనా మనం ఇలా వదిలేసినప్పుడు కింద పడుతుంది. అలాగే సేమ్ మన బాడీలో గర్భసంచిలో ఉన్న బేబీ వెయిట్ అంతా కూడా గ్రావిటేషనల్ పుల్ వల్ల కిందకి పడుతుందన్నమాట. ఆ కింద ఏరియాలో ఉండే మజిల్సే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్. ఈ యొక్క పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అన్నవి స్ట్రెచ్ అవుతాయి. ఒక 3 కేజెస్ అంత వెయిట్ పడితే ఎంత స్ట్రెచ్ అవ్వాలి చెప్పండి? సో, అవునండి. అంత స్ట్రెచ్ అవుతదన్నమాట ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్. ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్సే ఈ యొక్క యూరినరీ బ్లాడర్ అని ఉంటుంది కదా! దానికి గూడా సపోర్ట్ చేస్తాయి. సో, ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీక్ అయినప్పుడు బ్లాడర్ సపోర్ట్ కూడా పోతుందన్నమాట. ఇది మెకానిజం యాక్చువల్లీ. సో, ఈ ఈ సపోర్ట్ పోయినప్పుడు ఏంటంటే అక్కడ బ్లాడర్ వీక్ అయిపోతుందన్నమాట. దాని నెక్ ఉంటుంది. ఆ నెక్ దగ్గర ఉన్న మజిల్ వీక్ అవ్వటం వల్ల దగ్గినా, తుమ్మినా కొద్ది కొద్ది యూరిన్ వచ్చేస్తూ ఉంటాయి. ఇది డెలివరీ ఇది ప్రెగ్నెన్సీ టైంలో. నెక్స్ట్ వచ్చేసి డెలివరీ ప్రాసెస్‌లో ఏంటంటే ఆ యొక్క వెజైనాలో నుంచి ఆ 3 కేజీ బేబీ పాస్ అయ్యి బయటికి రావాలన్నమాట. సో, ఆ 3 కేజీ బేబీ వెయిట్ అంతా అందులో నుంచి రావటం వల్ల ఏంటంటే ఆ మజిల్స్ అన్నీ ఇలా స్ట్రెచ్ అయిపోతూ ఉంటాయి ఎక్సెసివ్‌గా. ఆల్రెడీ ప్రెగ్నెన్సీ టైంలో స్ట్రెచ్ అయిపోయినాయి. మరలా డెలివరీ ప్రాసెస్‌లో ఇంకా స్ట్రెచ్ అయిపోతాయన్నమాట. సో, బేబీ బయటకొచ్చిన తర్వాత మళ్ళీ మన బాడీ నార్మల్‌గా నార్మల్ అంతకుముందు ఎలా ఉందో అలా రీగెయిన్ అవ్వటానికి ట్రై చేస్తుందన్నమాట.
సో బట్ ఏంటంటే అది కంప్లీట్గా 100% ఎవరిలో రీగెయిన్ అవ్వదు. నార్మల్ పెల్విక్ ఫ్లోర్ అంతకు ముందు, డెలివరీకి ముందు, ప్రెగ్నెన్సీకి ముందు ఎలా ఉందో అంతకైతే నార్మల్గా రాలేదన్నమాట. కొంతమందిలో ఏంటంటే ఇది కరెక్ట్ అవ్వకపోవటం వలన ఈ యూరిన్ లీకేజ్ ఇష్యూస్ అన్నాయి కంటిన్యూ అవుతూ ఉంటాయి. యూజువల్ ఈ ప్రాసెస్ అంతా నార్మల్ రిపేర్ జరగటానికి ఒక 3 to 6 months పడుతుందన్నమాట టైం. ఈ 6 months తర్వాత కూడా ఇంకంతే కరెక్ట్ అవ్వలేదనుకోండి, ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అన్నది డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ ఈ యొక్క పీరియడ్లో ఏంటంటే ఈ 6 months పీరియడ్లో ప్రతి విమెన్ డెలివరీ అయిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఈ యొక్క పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంగ్థనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ఐదర్ నార్మల్ డెలివరీ అవ్వచ్చు లేదా సిజేరియన్ సెక్షన్ అవ్వచ్చు. సిజేరియన్ సెక్షన్ అయిన వాళ్ళలో కూడా ఇది డెవలప్ అవుతుంది. నార్మల్ డెలివరీనే అవ్వాలనేం లేదు, వాళ్ళలోనే కావాలి ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అన్నది లేదు. ఇద్దరిలో సిజేరియన్ సెక్షన్ అయినా అవుతుంది, నార్మల్ డెలివరీలోనే అవుతుంది. ఇది బిఫోర్ మ్యారేజ్ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందండి? బిఫోర్ మ్యారేజ్ మోస్ట్లీ రాదండి. ఏదన్నా కొంతమందికి మజిల్ డిఫార్మిటీస్ ఏదన్నా ఉన్నట్లయితే వాళ్ళలో నార్మల్గా మన బాడీలో అన్ని మజిల్స్ ఎఫెక్ట్ అయినట్లు ఆ యొక్క వెజైనల్ మజిల్స్ కూడా ఎఫెక్ట్ అయితే కనుక వాళ్ళలో వచ్చే అవకాశం ఉంది. బట్ ఇట్స్ వెరీ లీస్ట్ కామన్ అన్నమాట. ఓకే. యూజువల్గా డెలివరీ తర్వాత నుంచే ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకే. ఎలా అండి, అంటే మేము దీన్ని అర్లీ స్టేజ్లోనే డయాగ్నోస్ చేసి దానికి తగ్గట్టుగానే ట్రీట్మెంట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అవునండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా సరే తెలియనటువంటి ఒక చిన్న యాంగ్జైటీ కూడా ఉంటుంది. అవును. అండ్ షై ఉంటుంది. ఎస్. సో దీన్ని ఎలా, అంటే ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? వాళ్ళు ఏంటంటే ఎర్లీ స్టేజెస్లోనే రికగ్నైజ్ చేయాలి. యాక్చువల్లీ ఇది అసలు యూజువల్గా ఏమనుకుంటారంటే అందరూ డెలివరీ తర్వాత ఇది కామన్గా ఈ యూరిన్ లీకేజ్ ఇష్యూ కామనే, ఇది స్లోగా తగ్గిపోతూ ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ ఇనీషియల్గా కాన్సన్ట్రేట్ చేయరు అన్నమాట ఆ యొక్క పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ మీద. సో తర్వాత అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే అది చాలా డిలేడ్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. మోర్ టైం తీసుకుంటుంది దాన్ని రికవర్ చేయటానికి కానీ ఏదైనా. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి డెలివరీ అయిన విమెన్ ఈ యొక్క పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంగ్థనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. వాళ్ళు ఏంటంటే డెలివరీ అయిన తర్వాత బేబీ కేర్లో బిజీ అయిపోతారనమాట. వాళ్ళ బాడీని వాళ్ళు కేర్ చేసుకోవటం కానీ దాని మీద కాన్సన్ట్రేట్ చేయరు. టోటల్ వాళ్ళది మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా బేబీ మీదే పెడతారు. హౌస్ హోల్డ్ యాక్టివిటీస్, తర్వాత బేబీ రాత్రంతా మేల్కొని మార్నింగ్ వరకు టయర్డ్ అయిపోయి వాళ్ళ బాడీ మీద కాన్సన్ట్రేట్ చేసుకోలేరు. దీని గురించి అసలు థింక్ చేయరు, ఇది కామనే అనేసి వదిలేస్తారు. సో అలా ఉండొద్దు అనమాట. పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంగ్థనింగ్ కోసం మేము ఫస్ట్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఉంటాయన్నమాట, కిగిల్స్ ఎక్సర్సైజెస్ అని, అవి మేము అడ్వైజ్ చేస్తాము. ఇన్ కేస్ వాళ్ళకి టైం లేకపోవటం వల్ల కావచ్చు, డెలివరీ అయిన తర్వాత వీక్నెస్ వల్ల కావచ్చు, దానివల్ల ఏంటంటే కొంతమంది చేసుకోలేరు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు పెల్విక్ ఫ్లోర్ మజిల్ టైటనింగ్ కోసం కిగిల్స్ చైర్ ఆర్ ఎంసెల్లా చైర్ అని ఒక చైర్ ఉందన్నమాట. జస్ట్ వాళ్ళు క్యాజువల్గా వచ్చేయటమే అనమాట, ఆన్ క్లోత్సే, దాని మీద జస్ట్ కూర్చోవటం. సర్జరీ ఉండదు, వూండ్స్ ఉండవు, కట్స్ ఉండవు, ఏముండవు అన్నమాట. జస్ట్ ఒక ½ an hour ఆ చైర్ మీద కూర్చున్నట్లయితే ఆ చైర్ 11,000 కిగిల్స్ ఎక్సర్సైజెస్ ఈక్వల్ కంట్రాక్షన్స్ ఇస్తుంది అనమాట ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ మీద. సో అంత హై అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అవుతుందన్నమాట. ఆ టైంలో ఏమవుతుందంటే ఆ యొక్క పెల్విక్ ఫ్లోర్ ఏదైనా మన బాడీలో మజిల్ పని చేయాలంటే నర్వ్ దాన్ని స్టిమ్యులేట్ చేయాలన్నమాట, మజిల్ వర్క్ చేయాలంటే. అంత హై అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మనము ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ మీద ఇవ్వటం వల్ల న్యూరో మస్కులర్ రీజనరేషన్ అన్నది కూడా స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మజిల్స్ బాగా యాక్టివేట్ అయ్యి దాని స్ట్రెంగ్త్ మళ్ళీ రీగెయిన్ అవుతూ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవేంటంటే జస్ట్ మినిమం 6 sessions ఉంటాయి ట్రీట్మెంట్స్, వీక్లీ ట్వైజ్ వాళ్ళు తీసుకున్నట్లయితే కనుక ఈ ఎర్లీ స్టేజెస్లోనే మనం డిటెక్ట్ చేసి ఇది తీసుకున్నట్లయితే కనుక చాలా ఫాస్ట్గా రికవర్ అయిపోతారు అనమాట. ఒక్కసారి అంటే ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు, ప్రతి మహిళ మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, ఈ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇది లాపికాసో కాస్మెటిక్ గైనకాలజీ క్లినిక్ హైదరాబాద్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 అండ్ వరంగల్లో కూడా అవైలబుల్ ఉంది. ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే మా టీమ్ మీ కాల్ లిఫ్ట్ చేసి మీకు అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేస్తారు. మీరు ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు. డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణమయ్య గారు. నమస్తే అండి.